ఆదోని జిల్లా సమితి వారి యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో గత అనేక రోజులుగా రిలే నిరాహార దీక్షలు 35వ రోజు రిలే నిరాహార దీక్ష ఈరోజు కొనసాగుతూ ఉంది. ఈ యొక్క రిలే నిరాహార దీక్షకి సాంఘీభావం తెలపడానికి మన కుల బాంధవులైనటువంటి కుర్ని కులానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. ఈరోజు నిరాహార దీక్షలకు వచ్చినటువంటి వారు వీరేష్ గారు, ఎల్లప్ప, లక్ష్మణ, తిమ్మప్ప గారు, రవికుమార్ గారు, శ్రీనివాసులు గారు, సంజీవ్ రాయుడు, శ్రీనివాసులు, నాగరాజు, రవికుమార్, నాగేంద్ర బండ, శ్రీనివాసులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా సాధన సమితి యొక్క రిలే నిరాహార దీక్షలో నేను సైతం ఈ యొక్క జిల్లా సాధన సమితిలో మా వంతుగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కుర్ని బంధువులందరూ కూడా ఈరోజు ఈ నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఇప్పుడే మా ఎల్లప్ప గారు పెద్దల సెక్రటరీ గారు అయినటువంటి దేవస్థానం సెక్రటరీ గారు వారికి స్వాగతం సుస్వాగతం. వారు కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో పాల్గొంటూ సాంఘికం తెలవడానికి వచ్చారు. వారిని సాధారణంగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు జిల్లా సాధన సమితికి సంబంధించినటువంటి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. జిల్లా ఏర్పడితే ఏమవుతుంది, జిల్లా వల్ల మనం ఏమేమి సాధిస్తాం అనేటటువంటిది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, అయ్యా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనందరికీ తెలుసు, మనం ఒకప్పుడు బళ్ళారి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళము. మద్రాసు కింద మన యొక్క జిల్లా ఉండేది. కానీ భాషా ప్రాతిపదికన జిల్లాలు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆదోని జిల్లాని బళ్ళారి జిల్లా నుంచి ఆదోని తీసుకువచ్చి కర్నూలులో కలపడం జరిగింది. అభివృద్ధి జరగాలని చెప్పి ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు, కన్నడ మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా అప్పుడు పెద్దలందరూ ఆలోచించారు. అప్పుడు వాళ్ళకి ఏం ఆశ పెట్టారంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కర్నూలుని జిల్లాగా చేస్తామని చెప్పి కూడా కర్నూలు జిల్లా కూడా కర్నూలు రాజధాని చేస్తామని చెప్పి కూడా తెలియజేశారు అప్పుడు ఉన్నటువంటి పెద్దలు. ఇది బాగుంది కదా, మళ్ళా రాష్ట్రం తెలంగాణ విడిపోతే హైదరాబాద్ కూడా పక్కకి వెళ్ళిపోవడం, మళ్ళా మనకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 100 కిలోమీటర్ నుంచి 300 అయింది. ఇప్పుడు 300 నుంచి ఇప్పుడు అమరావతి మనకి విజయవాడ తీసుకుంటే 450 కిలోమీటర్ దూరంలో మనకి రాను రాజధాని దూరం అయితే ఉంది, కానీ దగ్గర అయితే కావాల్సినట్లు ఎక్కడ కూడా మనం చూడటం లేదు. కాబట్టి ఇది రాష్ట్రానికి పశ్చిమ ప్రాంతంలో ఉన్నాం. అనేక వివక్షలకు గురైంది, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా వివక్ష గురైనటువంటిది ఆదోని ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, చుట్టుపక్కల రాష్ట్రాలందరూ కూడా కంకణబద్దులై ఈరోజు జిల్లా కావాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా న్యాయమైన కోరిక. ఒక జిల్లాకి 50 నుంచి 60 కిలోమీటర్ సరౌండింగ్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, దానికన్నా ఎక్కువగా ఉంటే వాటిని ఖచ్చితంగా ప్రత్యేక జిల్లా చేయాలనేటువంటి ఒక మ్యాండేటరీ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుకు పెట్టుకుని ఇక్కడ ఉంటే ప్రజలు అందరూ కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్ష పాల్గొంటూ సమవంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న. చివరిగా ఒకే ఒక విషయం, బడుగు బలైన వర్గాలైనటువంటి ఆదోని ప్రాంతంలో, సుగ్గికి వలసలు వెళ్తున్నటువంటి ఆదోని ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వారికి నిరుద్యోగం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మరియు డెవలప్మెంట్ కాకపోవడానికి ఒకే ఒక సమస్య ఏమయ్యా అంటే అది నిధులు రాకపోవడం. ఒక జిల్లా ఏర్పడితే జిల్లాకి ఖచ్చితంగా అనేక వేల కోట్ల నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు కర్నూలులో జిల్లా ఉంది కాబట్టి కర్నూలుకి అనేక నిధులు వస్తాయి. కర్నూలు ప్రాంతాల చుట్టుపక్కల బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ అక్కడి నుంచి ఆదోనికి వచ్చేపాటికి ఆ యొక్క నిధులు అనేది తగ్గిపోతా ఉన్నాయి. కాబట్టి మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలి, మాకు నిధులు కావాలి, నీళ్లు కావాలి, అదేవిధంగా జాబులు కావాలి. ఇటువంటి విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేసి ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించి సానుకూలంగా వెంటనే ఆదోని జిల్లాని ప్రకటించాల్సిందిగా కోరుతూ, మరి అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, మొన్న బంద్ జరిగింది. బంద్ రోజు స్వచ్ఛందంగా అనేక ఎన్జిఓస్ కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, వ్యాపారస్తులు, హోటల్ యాజమాన్యం కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనే సందర్భాన్ని మనం చూసాం.
కాబట్టి ఇటువంటి దాంట్లో నేను సైతం అని ప్రతి యువకుడు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటుంది వారికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుర్మి బాంధవులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై యాదవని, జై యాదవని. కావాలి 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 కావాలి. ధన్యవాదాలు.